స్కూల్ నుంచి పిల్లలు రాగానే స్నాక్స్ అని అడుగుతారు కదా! మనం అన్‌హెల్తీగా బయట ఫుడ్ పెట్టడం, లేకపోతే ఇంట్లోనే అన్‌హెల్తీ ఫుడ్ చేసే బదులు ఇలా హెల్తీగా ఇంట్లోనే చేసుకోవచ్చు. పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. టేస్టీగా కూడా ఉంటాయి. దానికోసం నేను ఒక కప్పు దాకా శనగలు తీసుకున్నాను. వాటిని మంచిగా వాష్ చేసుకున్నాను. చెత్త చెదారం ఏమీ లేకుండా. ఇప్పుడు వాటిలో మంచి వాటర్ వేసేసి గంట నుండి 2 గంటల దాకా నానబెట్టేసుకుంటున్నాను. అలా నానబెట్టుకున్న శనగల్లో క్యాలరీస్ అనేవి తగ్గుతాయి. ప్రోటీన్, ఫైబర్ ఉంటాయి కాబట్టి పిల్లలకి చాలా ఆరోగ్యకరం. ఇప్పుడు ఒక గిన్నెలో వేసేసుకొని మరలా వాటర్ వేసేసి, ఉప్పు వేసేసి మనం వాటిని ఒక 15-20 నిమిషాల దాకా ఉడకబెట్టుకోవాలి. ఇప్పుడు పోపు కోసం మనము ఒక పాన్ పెట్టేసుకొని అందులో 1.5 టేబుల్ స్పూన్ దాకా నూనె వేసుకోవాలి. తరువాత అందులో పోపు దినుసులు మరియు కొన్ని కరివేపాకు రెమ్మలు, కొద్దిగా 4 ఎండుమిర్చి మరియు కొంచెం అంత ఇంగువ కూడా వేసుకొని చక్కగా ఫ్రై చేసుకోవాలి. ఇవి మంచిగా వేగుతుండగానే అందులో మనము కొన్ని పచ్చిమిర్చి ముక్కలను సన్నగా తరిగి వేసుకోవాలి. తరువాత అందులో 1 టేబుల్ స్పూన్ దాకా ఉప్పు మరియు హాఫ్ టేబుల్ స్పూన్ దాకా పసుపు వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. మీకు నచ్చితే ఈ టైంలో కొబ్బరి పొడిని కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు మనం ముందుగా ఉడకబెట్టుకున్న శనగల్ని వేసుకొని ఒక 2 మినిట్స్ అలా ఉడికించుకున్న తరువాత పైన కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే శనగల తాలింపు అనేది రెడీ అయిపోతుంది. వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇలాంటి ఫుడ్ పిల్లల డైట్‌లో యాడ్ చేయడం వల్ల వాళ్ళకి ఇన్‌స్టెంట్‌గా ఎనర్జీ కూడా వచ్చేస్తుంది.